సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా కేకే కేకే కేకే. ఒకప్పుడు పీకే పీకే అనేవారు, ఇప్పుడు కేకే అంటూ ఉన్నారు. అసలు మీ విజయ రహస్యం ఏంటి సార్? అంత యాక్యురేట్గా ఎట్లా పట్టుకోగలిగారు? ముందు ఆ రహస్యాన్ని రివీల్ చేస్తూ మీ తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్దాం. రహస్యం అంటే ఏం లేదు సార్, మామూలుగా మనం నిజాయితీగా చేయడం. అంటే నిజాయితీగా అంటే ఓన్లీ అబద్ధం చెప్పడం అట్లా అని కాదు. ఇప్పుడు మీరు యాంకరింగ్గా చేస్తున్నారు, అడుగుతున్నారు క్వశ్చన్లు. సో మీ మనసులోంచి నిజాయితీగా మనం ట్రూగా అనుకోండి, ఆ వాయిస్లో వాళ్ళకి ఒక ఎసెన్స్ తెలుస్తుంది. అలాగే మేము నెంబర్స్ వేసేటప్పుడు కానీ, సర్వే చేసేటప్పుడు కానీ, శాంపుల్స్ తీసుకునేటప్పుడు కానీ, స్లీపర్ సెల్స్తో మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదా మనం డేటా సైన్స్ ద్వారా అప్లై చేస్తున్నప్పుడు కానీ, మనం ఎటువంటి పక్షపాతం లేకుండా చాలా జాగ్రత్తగా మన మనసులో ఉండింది అనుకోండి, కొంచెం అట్లా వెళ్తాం. ఒకవైపు దేశం ఉన్నా, ఒక పార్టీ వైపు ఇష్టం ఉన్నా, ఒక సైడ్ తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. అలా ఎటువంటి లేకుండా న్యూట్రల్గా మనం న్యూట్రాలిటీ అనేది మ్యాక్సిమం దగ్గరగా ఉండేటట్టు ట్రై చేస్తున్నాం అనుకోండి. మనం ఈ చేసే ఎమ్మెల్యేకి కట్ చేసేస్తాం. ఇప్పుడు మేము ఇండివిజువల్గా ఎమ్మెల్యేలకే చేసేది ఆబ్వియస్గా. సో మీరు మా క్లయింట్ అనుకోండి, మీరు మాకు డబ్బులు ఇచ్చి మాకు సర్వే చేసి పెట్టినంటే మాలో లోటుపాట్లు ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మార్చుకుంటే మేము గెలిచేదానికి ఆస్కారం ఉంది, అసలు గెలుస్తామా లేదా, రకరకాల ఫ్యాక్టర్స్ మీద చేస్తారు. సో మేము నిజాయితీగా మీ వైపుగా చేస్తూ మీకే కట్ చేస్తాం నెంబరు. అంటే ఇప్పుడు 53% మీకు వస్తుంది, 47% వాళ్ళకి వస్తుంది అనుకోండి, మేము దాన్ని 50-50 వేస్తాం. అంటే 3% మీకు ఎక్స్ట్రా ఇస్తే మీకు ఫేవరింగ్గా వస్తుంది కాబట్టి అలా అనుకోండి. అవతల కూడా మంచి పోటీ ఇస్తున్నారని చెప్పి మా ఎర్రర్ మార్జిన్ ఏదైతే ఉంటుందో 2-3% మీకు కట్ చేస్తాం అనమాట. మీకు తగ్గిస్తాం, అవతల వాళ్ళకి పెంచుతాం, మీకే తగ్గిస్తాం. అది ఒక దగ్గర ఉంటే టోటల్ నియోజకవర్గ నెంబర్ తగ్గుద్ది, మండలం లెవెల్ తగ్గుద్ది, విలేజ్ లెవెల్ తగ్గుద్ది. తక్కువ తగ్గిస్తాం అనమాట. ఎంత మీ వైపే చేస్తున్నాం కదా, ఆయన మెప్పు పొందుదాంలే, ఆయన చాలా బాగున్నారు సార్ అని చెప్పి పాజిటివిటీ. అసలు మొత్తం డిస్కషన్లో లాస్ట్లో రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడ ఆయన గురించి ఒక్క పాజిటివ్ లైన్ కూడా మాట్లాడడం. మా ఊరాలు మీరు పాజిటివ్ ఆల్రెడీ భజన బ్యాచ్ ఉంటారు కదా చుట్టూ, అద్భుతం. సో అది వాళ్ళు చూసుకుంటారు. మనం ఏంటంటే భజన కాకుండా ఎక్కడెక్కడ కట్ చేయాలి, ఎక్కడెక్కడ మీరు మార్చుకోవాలి, ఏ విలేజ్లో మీ మీద బాగా నెగిటివిటీ ఉంది, ఎక్కడెక్కడ కొన్ని కమ్యూనిటీ మీ మీద వ్యతిరేకంగా ఉన్నాయి, ఇంకా ఏం చేసుకుంటే మీరు గెలిచేదానికి ఆస్కారం ఉంది, అసలు ఏం చేసినా ఏం గెలవరా, అట్లాంటి నిజాయితీ అంటే ఇట్లా అనమాట. ఓవరాల్ చేసే పనిలో లేదా చెప్పేటప్పుడు కానీ నిజాయితీగా చేయడం అనేది మీరు చెప్పినట్టు విజయ రహస్యం అనుకుంటున్నాను. సార్ శాంపిల్స్ ఎలా తీసుకుంటూ ఉంటారండి? అంటే అంటే యాక్చువల్గా ఇప్పుడు చాలా మంది షెఫాలజిస్టులు ఉన్నారు, సర్వేలు చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, క్రెడిబిలిటీ ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు యాక్చువల్గా మన ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పటికీ. సో మీరు అంటే అంత క్రెడిబిలిటీ ఉండేటట్టు అంత యాక్యురేట్గా చేయడానికి ఎక్కువ శాంపిల్స్ తీసుకోవడం కారణం అంటారా? కాదు సార్, శాంపుల్ అనేది లీస్ట్ సార్. ఇంత క్వాలిటీగా మన ఇంటర్వ్యూ రావడానికి కెమెరా వల్ల అనుకుంటారా? అంటే కెమెరా కూడా ఒక భాగమే, బట్ అదే మెయిన్ భాగం కాదు కదా సార్. కెమెరా మనం చూపిస్తుంది ఉన్నదన్నట్టు, బట్ ఇక్కడ మీరు అడిగే ప్రశ్న, నేను సమాధానం, లైటింగు, ఎన్విరాన్మెంట్, మీరు చెప్పే విధానం, అట్లా అన్నీ ఉంటాయి కదా. అట్లాగా కెమెరా అనేది ఆఖరి భాగం దీంట్లో చూపించడానికి. అట్లా అది లేకపోతే జరగదు. అట్ ది సేమ్ టైం మాకు కూడా శాంపుల్స్ కూడా ఆఖరి భాగం, అది ఒక్క లేయరే కదనమాట. మేము దాని ముందు లేయర్ అన్నట్టు స్లీపర్ సెల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, విలేజ్ వారీగా ఇప్పుడు ఇస్తుంటారు కొంతమంది. అలాంటివి వచ్చేవాళ్ళు ఉంటారు సార్. ఒక 40-45 మంది ఉన్నారు. ఒక టోటల్ గా న్యూట్రాలిటీగా మెయింటైన్ చేస్తూ ఈ నియోజకవర్గంలో విలేజ్ వారీగా ఇచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళు అమౌంట్కి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లేదా నాకున్న పర్సనల్ ర్యాప్ మీద కొన్ని విలేజ్లు, కొన్ని దగ్గర మండలాలు అలా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగే మనం డేటా సైన్స్ అప్లై చేసే దగ్గర దీనికి డేటా సైన్స్ ఏంటంటే మొత్తం మన దగ్గర ఉన్న డేటా కానీ, ప్రీవియస్ డేటా కలెక్ట్ చేసింది కానీ, ఓవరాల్గా ఈ ఎమోషన్ ఇట్లా వీళ్ళు మారుతున్నారు కానీ, కమ్యూనిటీ పరంగా ఏమన్నా మారుతున్నారా, క్యాస్ట్ మారుతున్నారా, ఇవన్నీ ఈక్వేషన్స్ పరంగా సిస్టమ్ ఏదే ఒక ఆల్గరిథం మనం ప్రిపేర్ చేసుకుని ఆల్గరిథం ప్రకారం వేసే నెంబర్స్ ఉన్న డేటా ఉంటుంది. అయితే మన ఓన్ సర్వే కంపెనీ ద్వారా, కేకే సర్వీస్ ద్వారా తక్కువ శాంపుల్స్ తీసుకొని మండల స్థాయిలోనో లేకపోతే ఇంకొంచెం డీటెయిల్గా ఉన్న రిపోర్ట్ ఉంటుంది. అలాగే మీరు ఏదైతే ఆర్డర్ ఇస్తారో నాకు, దాన్ని చిన్న కంపెనీకి ఒక అవుట్ సోర్సింగ్ కూడా ఇంకొకసారి వెరిఫికేషన్ లాగా, మన కూర అన్నం చేసుకొని ఒక ఉప్పు కారాలు చూస్తాం కదా, అలా పనికొచ్చేదానికి అవుట్ సోర్సింగ్ కూడా ఇస్తాం. వాళ్ళ రిపోర్టు ఆధారపడం కానీ ఆ రిపోర్ట్ వెరిఫై చేస్తుంది దానికి ఇంకోసారి ఒకటి మనం అంతే. సో ఇంకోటి వెరిఫై చేసేదానికి కంప్లీట్ అవుట్ సోర్సింగ్ కూడా ఇస్తాం. ఎన్ని లేయర్స్ ఒక విలేజ్ తీసుకుంటే అన్ని లేయర్స్ ఆ విలేజ్ అలాగే ఉందంటే బాగా చేసినట్టు, కరెక్ట్గా కూర్చున్నట్టు అనమాట. ఏదైనా ఒక డేటా పైకి కిందకి పోతుంటే ఎక్కడో మనం మిస్టేక్ చేసినట్టు మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది సార్ ప్రాసెస్. సో దీంట్లో శాంపుల్స్ కూడా అవసరమే కానీ శాంప్లింగే మెయిన్ కాదు. ఓకే, అంటే చాలా మంది షెఫాలజిస్టుల దగ్గర విన్నాను, ఎక్కువ శాంపిల్స్ తీసుకున్నారు. ఎమ్మెల్యేస్ కూడా 90% ప్రజల్లో లేదా ఎమ్మెల్యేస్లో కూడా ఎన్ని శాంపుల్స్ తీస్తారండి మీరు అనేది ఉంటుంది. శాంపుల్కి ఎంత కాస్ట్ పడుతుంది, మీరు 100 రూపాయలు తీసుకుంటారా, శాంపుల్కి 200, 250, 300 అంటారు.
మీకు కావాలనుకునేది ఏంటి? ఇప్పుడు మీరు ఒక ల్యాండ్, ఓపెన్ ల్యాండ్ ఉంది సార్, నాకు ఇంత మంచి కన్స్ట్రక్షన్ కావాలి, ఇలా నాకు ఇక్కడ ఈ గోడ మటు ఫిక్స్డ్ సార్ అని ముందుగా చెప్పారు అనుకోండి. ఇప్పుడు మీరు 3 మధ్యలో గోడలు వేసారు. ఇప్పుడు నేను అద్భుతంగా కన్స్ట్రక్షన్ నాకు మంచిగా రావాలంటే ఎలా వస్తుంది? సో నాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, మీకు కావాలనుకుంది నేను చేసిస్తాను. నాకు శాంపుల్స్ కావాలి సార్ అండి, ఇలా కావాలి సార్, అది అలాంటి ఇప్పుడు బ్రాండింగ్ ఉంది కాబట్టి పోయినసారితో కొంచెం వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం వాళ్ళు చెప్పినట్టు అన్నిటికీ ఊగొట్టేవాళ్ళం. ఊగొట్టి మనం చేయాలనుకుంది చేసేవాళ్ళం అప్పుడు కూడా. ఇప్పుడు ఊగొట్టడం తగ్గింది అట్లీస్ట్. అట్లా కాదండి అని చెప్తున్నాను అనమాట. మీరు అదిలేండి, మీకు కావాలనుకుంది ఏంటి, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఏ గ్రామాల్లో ఎలా ఉందనేది. ఆ శాంపుల్స్ విధానం మాకు వదిలేయండి. మాకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకుంటాం, తక్కువ కావాలంటే తక్కువ తీసుకుంటాం. అసలు మెయిన్ అది కాదు. గెలుపు అనేది మీ రిక్వైర్మెంట్ మామూలు 2K అనుకుంటే 4K అనవసరం కదా ఇక్కడ. అంతే కదా. అట్లాగా చాలా మంది షెఫాలజిస్టులను కలిసేవాడిని. అంటే కొంతమంది అందులో కొంతమంది రాజకీయాల్లో కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జీవీఎల్ నరసింహారావు గారు, ఆయన ఒకప్పుడు షెఫాలజిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించి తర్వాత బీజేపీ పార్టీలోకి వెళ్ళారు, రాజ్యసభ సభ్యుడయ్యారు. మోదీ గారికి వాళ్ళకి బాగా క్లోజ్ గా ఉంటున్నారు. అలాగే పీకే గారిని చూస్తూ ఉంటే పీకే గారు ఫస్ట్ సెఫాలజిస్ట్గా స్టార్ట్ అయ్యారు, పార్టీ పెట్టుకున్నారు. పార్టీ కోసం అంటే ఒక పొలిటికల్ యాస్పిరేషన్ అనేది. అంటే ఒక షెఫాలజిస్ట్గా ఉండేటప్పుడు మీకు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా, రాజకీయ పార్టీలతో తిరుగుతూ ఉంటారు కదండి. సో తిరిగేటప్పుడు మీకు కూడా అలాంటి రాజకీయాల్లోకి వెళ్తే బాగుంటుంది, లేకపోతే ఇంకో విధంగా వెళ్తే బాగుంటుంది, ఇలాగ ఏమైనా ఉంటాయండి? అంటే అలాగే మీకు ఏమైనా పర్టికులర్గా ఉన్నాయా? 2 చెప్తాను సార్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ నెంబర్స్ అన్నీ ఉంటాయి కదా, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో ఫైనల్గా ఉంటాయి కదా. దీన్ని బట్టి మనం చాలా మంది ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి రిపోర్ట్ కొనుక్కోవచ్చు. పలానా నియోజకవర్గంలో ఇప్పుడు మన సేల్స్ టీమ్ కంటే ఎంత మెజారిటీ వస్తుందండి, ఈ 3 నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలుస్తున్నారు, ఈ రిపోర్ట్ మనం సేల్ చేస్తాం. ఇప్పుడు ఇన్ని వాళ్ళు బెట్టింగ్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే పర్సనల్ ఎమ్మెల్యే పక్కన ఉండే పర్సన్ అయిన ఉండొచ్చు, లేదా క్యూరియాసిటీ మీద తీసుకోవచ్చు. అమౌంట్ పెద్ద ప్రాబ్లం కాదు కదా అనుకునేవాళ్ళు. కానీ నిజంగా ఫర్ సపోజ్ బెట్టింగ్ గురించి మన దగ్గర అన్ని నెంబర్స్ ఉన్నాయి కదా, మనం కూడా ఒక 10 లక్షలు అడగద్దాం, ఇక్కడ ఒక 5 లక్షలు కాద్దాం అనుకున్నాను. ఎప్పుడైతే మీరు ఇన్వాల్వ్ అయ్యారో మీరు తెలియకుండా ఒక అసెస్మెంట్ మిస్ అవుతారు. అలాగే మనం ఆల్రెడీ ఇంత నెంబర్స్ చెప్తాం కదా, ఈ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా గెలుస్తారు అని మనకు తెలుస్తుంటుంది. ఇది మన నియోజకవర్గం కదా, మన దగ్గరికి ఉండేది కదా, మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి లోపలికి వెళ్ళిపోదాం అనుకోండి. మీరు నెక్స్ట్ టైం నుంచి నెంబర్స్ తప్పబడతాయి. మీరు ఎమోషనల్గా ఒక దాంతో కనెక్ట్ అవుతున్నారు అంటే ప్రాపర్గా చేయలేరు. అంటే మీరు ఆపరేషన్ చేసేది మీ కూతురికి అని తెలిసింది అనుకోండి, ఒక డాక్టర్ మీద ఎమోషనల్గా ఎంతో కొంత పడుతుంది, కంగారు వస్తుంది కొంచెం తెలియకుండా. అదే నార్మల్గా మీరు ఆపరేషన్ చేస్తే చాలా సునాయాసంగా చేస్తారు ఆ డాక్టర్. సో అట్లాగే దానికి డిటాచ్డ్గా ఉంటేనే. సో ఎమోషనల్ కాంటాక్ట్ అనేది ఉండకూడదు. రాజకీయ పార్టీలతో కలవడం వేరు. అవును, కలుస్తాం, అందరినీ కలుస్తాం కాబట్టి టీడీపీ అయినా వైసీపీ అయినా ఎవరిని కలిసినా కలుస్తాం. బట్ వాళ్ళతో అటాచ్ చేయనుకోండి, లోపలికి వెళ్తే మనకు ఈ సర్వే నుంచి డిటాచ్ అయిపోవాల్సి వస్తుంది. సార్ ఇందాల బెట్టింగ్ల కోసం అన్నారు కదా, అంటే యాక్చువల్గా ఎలక్షన్స్ తర్వాత ఆల్మోస్ట్ 24 రోజులు రిజల్ట్స్ రావడానికి బాగా. సో ఆ సమయంలో మీరు మీ సర్వే ఇచ్చారు ఇదంతా. అంటే ఎలక్షన్స్ తర్వాత మీరు చాలా మందికి పనిచేశారని అప్పటికే మీకు అంటే ఒక క్రెడిబిలిటీ ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది అది బాగా. సో అలాంటి సమయంలో ఎవరైనా మీకు ఫోన్ చేసి సార్ ఏ పార్టీ మీద బెట్టింగ్ కాస్తే బాగుంటుంది, ఏ మనిషి మీద బెట్టింగ్ కాస్తే బాగుంటుంది, ఇలా ఏమైనా కాల్స్? మనం రిపోర్ట్ సేల్ చేస్తాం సార్. బెట్టింగ్ కాసుకోవచ్చా గీసుకోవచ్చా అది వారి పర్సనల్ చాయిస్. అది ఎమ్మెల్యే ప్రతి రిపోర్ట్ ఎమ్మెల్యే తీసుకోవాలని లేదు. మీరు ఎవరి తాలూకు ఎవరి నుంచి ఫోన్ చేస్తారు అది మనకు అనవసరం అది. సో అందుకని దాని గురించి కాసుకోవచ్చా కాసుకోకూడదా, మీరు ఎమ్మెల్యే తాలూకా లేకపోతే మీరు వెనకాల ఏ పార్టీ ఉందని మనకు సంబంధం లేదు. మేము ప్యూర్గా రిపోర్ట్ అని చెప్తాం అంతే. బెట్టింగ్ కోసం ఎవరైనా, ఎందుకంటే నేను ఆ మధ్య పిఠాపురం వర్మ గారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది మనుషులకి ఎవరో ఫోన్ చేసి సార్ బెట్టింగ్ కాసుకోవచ్చా ఏంటి అని అడిగే సందర్భాలు ఉన్నాయి. అలాగా అందులో షెఫాలజిస్ట్ అంటే ఇంకా ఎక్కువ దాని గురించి చేస్తాయి సార్, 100% ఉంటాయి. దాని గురించి మనం కమెంట్ చేయం, మేము రిపోర్ట్ సేల్ చేస్తాం. అది కాసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరు గెలుస్తున్నారు, సొంత మా క్లోజ్ బంధువులు కూడా అడుగుతుంటారు, చెప్పొచ్చు కదా నెంబర్, ఇది నెంబర్ చెప్పొచ్చు కదా అన్న సింపుల్ గా. దీని మీద ఇంత ఇన్వెస్ట్ చేసి ఇంత తిరిగి ఇంత చేసి ఎవరు గెలుస్తారు చెప్పొచ్చు కదా. ఎవరు చెప్పను కదా. నేను ఆల్మోస్ట్ మీ లైఫ్ పార్ట్నర్ కూడా చెప్పాను, వైఫ్ కూడా చెప్పిన మొన్న నెంబర్ మేము ప్రజెంట్ చేసాం కదా సార్, ఆడియో అలాగ చేసి గ్రాండ్ గా గట్టిగా చెప్పాం కదా ఎగ్జిట్ పోల్స్. ఆ రోజు వరకు నా క్లోజ్ నాతో పాటు ఉండే ఒక 2-3 4 తప్పితే రోజు వాళ్ళకి ఆ రాత్రి 12 గంటలకి ఆ క్లోజ్ అయిన టైంకి ప్లస్ ముందు రోజు తెలిసింది ఎడిటర్కి, ఎందుకంటే ఆ ప్రెజెంటేషన్ చేయాలి కదా. ఆ నైట్ 4 గంటలు తెల్లవారుజాము 4 గంటలకు వేసాం నెంబరు. అప్పటి వరకు కూడా ఆ సీక్రెసీని మెయింటైన్ చేసాం, ఎందుకంటే అది రాష్ట్రం ఊగిపోయే నెంబర్లు అవి. అది ఓపెన్ చేస్తే మామూలుగానే ఉంటుంది, కొన్ని కప్పెడితే బాగుంటది, కొన్ని తీస్తే బాగుంటది. అట్లాగే సార్ ఇప్పుడు ఆ నెంబర్లు చూసినప్పుడు మీకేమైనా ఆశ్చర్యం కలిగిందా? ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు 151 అది కూడా మీరు ఆ సమయంలో మీరే చెప్పారు.
టీడీపీ 20 స్థానాలకే పరిమితం కాబోతుంది, 22 సంథింగ్ ఏదో చెప్పినట్టున్నారు. వైసీపీ పార్టీ 2019లో చాలా యునానిమస్ గా చాలా పుంజుకోబోతుంది, 150+ రాబోతుందని చెప్పారు. అప్పట్లో మిమ్మల్ని ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కరెక్ట్. సో ఆ ఫిగర్ కంటే ఈ ఫిగర్ ఇంకా ఎక్కువ. సో ఆశ్చర్యపోయినప్పుడు అంటే ఏం చేశారు సార్? అంటే దానికోసం విశ్లేషణ ఏమైనా చేశారా? విశ్లేషణ చేసాం. అలా ఇది నెవర్ కాన్సెప్ట్ సార్. ఫ్యూచర్లో మా నెంబర్స్ ఎగ్జాక్ట్గా మళ్ళీ కంటిన్యూ అవుతున్నా, ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటుగా ఉన్న 2, 3 ఒక 5 అటు ఇటుగా ఉన్న. ఈ దీంట్లో చాలా అద్భుతాలు ఏం జరిగాయంటే, రాష్ట్రంలోనే అసలు 151 సీట్లు వచ్చిన ఒక పార్టీకి, అంటే మోర్ దెన్ 80% వచ్చిన పార్టీకి కంప్లీట్గా ఒక సింగిల్ డిజిట్కి వెళ్ళిపోతుంది లేదా 14కి వస్తుంది అనే నెంబర్ ఆప్షన్ ఇచ్చాం మనం. అది అసలు ఇంపాసిబుల్ కేసు. మళ్ళీ అంత సెక్షన్లో ఎలా జరుగుద్ది అనేది ఫ్యూచర్లో జరగదు. ఒకటి జరగచ్చు, రాష్ట్రంలోనే ఒక హీరో ఉన్నటువంటి వ్యక్తిగా, ఎక్కువ మంది అభిమానించే వ్యక్తిగా ఉన్నతను పార్టీకి 10 ఏళ్ల నుంచి ట్రై చేస్తూ ఒక్క సీటు కూడా గెలవకుండా ఉంటూ కంటిన్యూస్గా ఫెయిల్యూర్స్ చూసిన వ్యక్తి, ఎంతో కోట్లాది మంది అతను గెలుస్తాడని వెయిట్ చేస్తున్నప్పుడు ఆ పార్టీకి ఎక్కడైతే పోటీ చేసిన ప్రతి ఒక్క నియోజకవర్గం గెలుస్తుందని నరమానవుడు నమ్మని ఒక నెంబర్ చెప్పడం. మూడోది, మామూలు 70 అయిపోయింది, టీడీపీ అయిపోయింది, కష్టం అనుకున్నది, పోటీ చేసిన ప్రతి దగ్గర 90% పైన, అంటే 144 పోటీ చేస్తే 133 నియోజకవర్గాల పేరుతో సహా చెప్పి ఎన్ని గెలుస్తుందని ఒకేసారి చెప్పడం. 4వ విషయం, అసలు సిట్టింగ్ గవర్నమెంట్ ఉన్నటువంటిది అసలు ఇంకా అది ఇనానమస్, మళ్ళీ పోటాపోటీగా ఉంటుంది, క్లిష్టంగా ఉంటుంది, ఎవరు గెలుస్తుందో చెప్పలేము, చాలా టైట్ ఫైట్లో ఉన్నాయి అన్ని రకరకాల సర్వేలు రకరకాలుగా చెప్తూ జనాల్లో కూడా కన్ఫ్యూజింగ్ స్టేజ్ వాళ్ళలో కూడా ఉన్నప్పుడు అసలు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదు. అసలు గెలవడం పక్కన పెట్టండి, ప్రధాన ప్రతిపక్ష హోదా రాదు, కేవలం 21 సీట్లు పోటీ చేసినటువంటి ఒక ఆ పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుంది అనేది. ఇన్ని 4 భిన్నంగా ఉన్నటువంటి లేయర్స్, 4 తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ రకాలుగా 4 లేయర్స్ని దాంట్లో మళ్ళీ సింగిల్ నెంబర్గా చెప్పడం అనేది ఇది నెవర్ అనుకుంటున్నాను సార్. ఇంతకుముందు జరగలేదు, తర్వాత జరుగుద్దా లేదా వేరే రాష్ట్రాలు జరగచ్చు, కానీ మన రాష్ట్రంలో అంత క్లిష్టమైన పరిస్థితుల్లో జరగదనుకుంటాను సార్. ఇప్పుడు 151 ఒకప్పుడు, ఆ 5 మధ్యలో కొట్టేసి ఓన్లీ 11 వచ్చింది ఇప్పుడు. అవును, అంటే జనాలు చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు ఆ విధంగా. అంటే నేను వాళ్ళని ఇది చేయడం కాదు, కానీ మామూలుగా 11 వచ్చిందని చెప్పడం నా ఉద్దేశం. కరెక్ట్. సో వైసీపీ పార్టీ అంత ఇదిగా అంటే కిందకి వెళ్ళిపోవడానికి, అప్పటి వరకు టీడీపీ అసలు అంటే టీడీపీ అనేది పార్టీ అనేది సస్టైన్ అవ్వడం చాలా కష్టం, ఇంకెప్పుడు గెలవలేదు అని అనుకునే చాలా జనాల్లో కూడా ఒక రకమైన, అంటే జనాల్లో ఉందో లేదో తెలియదు కానీ రాజకీయ వర్గాల్లో అలాంటి అభిప్రాయం ఉండేది వేరే రాజకీయ వర్గాల్లో. సో అలాంటిది ఇలా పుంజుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే ఏ విధంగా మీరు విశ్లేషిస్తారా కారణాలని? అంటే ప్రధానంగా కూటమి బలం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్ బ్యాంకింగ్, ఆబ్వియస్గా కాంబినేషన్, అది ఎంత పర్సెంట్ కలిసింది, పోన్ ఎంత పర్సెంట్ పెరిగింది అనేది అది వేరే విషయం. ఎందుకంటే మనం ఫైనల్గా చెప్పిన పర్సంటేజ్ కూడా యాక్యురేట్గా వచ్చి ఓవరాల్గా 58%, 38% అని చెప్పాం. దానికి దరిదాపులు 1% అడిటికి వచ్చింది. అంటే టోటల్ రాష్ట్రం మీదగా ఒక పార్టీకి వస్తుంది కూడా, అంటే ఇండివిజువల్ నియోజకవర్గాన్ని కన్సాలిడేట్ చేసి వచ్చిన నెంబర్ అది. సో ఈ పర్సంటేజ్ ఎలా ఎంత యాక్యురేట్గా చెప్పామంటే 1% దీంట్లో తగ్గుద్ది, రోడ్ల వల్ల తగ్గుద్ది, ఇంకో 1% లిక్కర్ వల్ల తగ్గుద్ది, ఇంకో 1% దీనివల్ల తగ్గుద్ది, ఇంకో 1% ఎంప్లాయీస్ వల్ల తగ్గుద్ది, ఇంకో 1% ఎంప్లాయీ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం జరుగుద్ది, ఇంకో 1% ఇక్కడ నుంచి చాలామంది ట్రావెల్ చేసి వాళ్ళు ప్రభావితం చేస్తారు, ఇంకో కొంత పర్సెంట్ 4 to 5% వీళ్ళతో యాడ్ అవుద్ది. ఇలా 1% అది ఓవరాల్ కాదు, నియోజకవర్గాల వరకు ఒక దగ్గర ఉండొచ్చు, ఇంకో దగ్గర రాజధాని ఎఫెక్ట్ వల్ల 2-3% వేరియన్స్ ఉండొచ్చు, ఇంకో దగ్గర వైజాగ్లో ఉండొచ్చు. ఇలా అంతా క్రోడీకరించి నెంబర్స్ చేసుకోవాల్సి వస్తుంది. అదే డేటా సైన్స్లో అదొక అద్భుతం సార్. ఇక్కడి నుంచి అంతమంది జనాలు సంక్రాంతి పండుగకి, యాక్చువల్గా హైదరాబాద్ చూడగానే సంక్రాంతికి బీభత్సంగా వెళ్తూ ఉంటారు ఇక్కడ ఉండే ఆంధ్ర వాళ్ళందరూ వాళ్ళ ప్రాంతాలకి. మళ్ళీ ఈ ఎలక్షన్ మే 13ని అలాంటి సంక్రాంతి కనిపించింది, అంటే అంత ఆ విధంగా మైగ్రేట్ అయ్యారు జనాలు. సో అది ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసింది, అంటే ఈ స్టాటిస్టిక్స్ని వాటిని నెంబర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అది కూడా కారణం అని అనుకోవచ్చా సార్? వన్ ఆఫ్ ది, అంటే ఆ బేస్ చేసుకొని ప్రతిసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే ఎప్పుడు అపోజిషన్ పార్టీ గెలుస్తుందనో, ఓటింగ్ పర్సెంట్ పెరిగితే ఎప్పుడు సిట్టింగ్ పార్టీ గెలుస్తుంది, అలా ఆ సీక్వెన్స్లో మనం చెప్పలేం. కానీ ఇక్కడ పెరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ మటుకు ఆబ్వియస్గా అపోజిషన్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది. ప్లస్ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక అవ్వాతాత వైఎస్ఆర్సీపీకి వేయాలనుకున్నా కానీ వీళ్ళు వెళ్ళి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిన సందర్భాలు కూడా ఇంకో యాడెడ్ పర్సంటేజ్. సార్ ఇందాక కూటమి కలవడం ఒక ఓటింగ్ బలం దానివల్ల ప్లస్ అయిందని అన్నారు కదండి సార్. ఒకవేళ కూటమి అంటే టీడీపీ పార్టీ ఇండివిజువల్గా, జనసేన ఇండివిజువల్గా, బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేసి ఉంటే యాక్చువల్ వైసీపీ గెలిచేది, అది అందరూ అంటున్నమాట. అవునా అంటే సార్? డిపెండ్స్ సార్. అది అప్పుడు అంటే చాలా ఫ్యాక్టర్స్, ఇది హైపోథెటికల్ క్వశ్చన్ కాబట్టి అది ఫర్ సపోజ్ టీడీపీ ఇండివిజువల్గానే ఈసారి మనం ఎవరితో కలవము, మనం ఇండివిజువల్గా వెళ్దాం, ఈసారి ఎందుకు కొట్టడం చేస్తాం, రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, ఏదో వాళ్ళు చెప్పాలనుకుని చెప్తారు కదా, అలాంటి ఫేజ్లో వెళ్ళి, అలాగే జనసేన కూడా 175 నియోజకవర్గాలు మనం ఇది ఇండివిజువల్గా పోటీ చేద్దాం, ఇది ఈ క్యాండిడేట్లు నేను ముందుగానే ప్రకటిస్తున్నాను,
పలానా రాము గారు ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు, పలానా రవి గారు ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు, లేదా పలానా 50-60 నియోజకవర్గాలే కన్సాలిడేట్ చేద్దాం, మనం మొత్తం వద్దు 50కి 50 కొడదాం అన్న ప్లాన్తో వెళ్తే వేరే రకంగా ఉంటుంది. లేదు 175 పోటీ చేస్తే ఒక రకంగా ఉంటుంది. లేదు లాస్ట్లో పొత్తుల దాకా వచ్చి పొత్తులు సరిగ్గా కుదరలేదు, నువ్వు ఇచ్చేది నేను ఇచ్చేది మాట అనుకుని విడిపోయారు, అప్పుడు వేరే రకంగా ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బట్టి చెప్పినా, బట్ పొత్తు లేకపోతే మటుకు చాలా నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఇచ్చింది. ఇప్పుడు ఏ సినారియో ఏంటి అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటుంది. అవునండి. సరే, యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు గారు జైలు ఉదంతం జరిగిన తర్వాత పవన్ గారు వెళ్ళి యునానిమస్గా వాళ్ళకి అక్కడ ఒక సపోర్ట్ ఇవ్వడం అనేది ఈ రాజకీయ చిత్రాన్ని మార్చడానికి మెయిన్ కారణం అని భావించచ్చా సార్? ఒక షెఫాలజిస్ట్గా భావిస్తారా? అంటే దాని ముందు జరగాల్సిన నష్టాలు జరుగున్నాయండి. ఇప్పుడు 1% అని ఇంతకుముందు యాడ్ అయినాయి. రోడ్లు ఆ రోజుతో బాగుపడలాగా, లేకపోతే ఆ రోజు నుంచి రోడ్లు బాగా లేకుండా లేవు కదా, రోడ్లు శాతం రోడ్లు తీసుకుంది. లేదా ఎంప్లాయీస్ శాతం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కలిసినా కలవకపోయినా ఎంప్లాయీస్ అనేవి నెగిటివిటీ ఉన్నారు. ఇలా ఆల్రెడీ రెడీగా ఉంది. ఆ రెడీగా ఉన్నది కూటమిలో ఎవరికి వెళ్ళాలి, బీజేపీకి వెళ్ళాలా, టీడీపీకి వెళ్ళాలా, జనసేనకి వెళ్ళాలని ఆ తర్వాత మారింది. లేదు ముగ్గురు కూటమే కాబట్టి ఒక పార్టీకి వెళ్తున్నాయి. అసలు ఎవరి కేకే గారు ఎప్పటి నుంచి ఈ రంగంలోకి వచ్చారు? ఇలానే మీ పర్సనల్ లైఫ్ కోసం, మీ ప్రొఫెషనల్ లైఫ్ కోసం తెలుసుకోవాలని చాలా మందికి ఒక ఉత్సుకత అనేది అయితే ఉందండి ప్రపంచవ్యాప్తంగా. సో ఎక్కడ సార్ మీది, ఎక్కడ ప్రాంతం, ఏంటి, ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్లోకి వచ్చారు? మా సొంతూరు నెల్లూరు అండి. ఈ సర్వీస్ రాకముందు నేను 8 సంవత్సరాల వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాను. సో దీంట్లో ప్రధానంగా రావడానికి ఒక కారణం ఏంటంటే, ఏదైనా పాజిటివ్ పనులు వీళ్ళతో చేపించేదానికి ఆస్కారం ఉంటుంది ఎమ్మెల్యేలతో. ప్లస్ ఓట్ బ్యాంకింగ్ కూడా కన్వర్ట్ అవుద్ది కదా. ప్లస్ ప్రజల పల్స్ నిజంగా ఏం కోరుకుంటున్నారు, నిజంగానే అందరూ డబ్బులకే ఓట్లేస్తారా, అట్లాంటి రకరకాల డౌట్స్. ఇన్ని కరెక్ట్గా మనం నిజాయితీగా చెప్తే యూజ్ అవుద్ది. ఒకటి నా స్వార్థం ఏంటంటే వాళ్ళ చేత మంచి పనులు చేయించవచ్చని, ఒకటి ఏంటంటే మంచి పనులు చేస్తే ఓట్ బ్యాంకింగ్ కూడా మారుద్దని. సో సర్వీస్ చేయించుకున్నాం, రిజైన్ చేసి సాఫ్ట్వేర్ నుంచి బయటకు వచ్చి చాలా కష్టాలు ఏదో కక్క మొక్కలు తినే దగ్గర ఉంటుంది. అది ఇదే పెద్ద తేడా కాదు కానీ, సో ఓవరాల్గా అది చేయడం మొదలుపెట్టింది, అది సక్సెస్ అయింది, నిజాయితీగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా మీ పర్సనల్ ఎవరికి వస్తే, మా మిస్సెస్ పేరు ధనలక్ష్మి, మేము హైదరాబాద్లోనే ఉంటాం. నాకు 2 కొడుకులు. పెద్దవాడు 5th క్లాస్ అవుతున్నాడు, చెగువీర వాడి పేరు. రెండోవాడు వచ్చాను, వాడికి 4 years. చెగువీర అండి, మనం చెగువీర అంటాం, అతను యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ చెగువర అంటాం. మేము మామూలుగా చెగు అని పిలుస్తాం. మీకు అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా అంటే అలాంటిది? అతను పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవారు. చాలా అంటే లేదు సార్. మామూలు కమ్యూనిస్ట్, మా నాన్నగారు కమ్యూనిస్ట్ లీడర్ డిస్ట్రిక్ట్ వైజ్. కొంచెం బుక్స్ చదవడం, లేకపోతే ఒకసారి లాంగ్ బ్యాక్ నేను ఒక బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఉన్న ఒక మూవీ ఉండేది, కంప్లీట్ మోటార్ సైకిల్ డైరీస్ అనేది ఉంది కదా. ఆ మూవీ చూశాను. మామూలుగా చూస్తున్నప్పుడు అప్పుడు ఎవరు చెగువేరు నాకేం తెలియదు అప్పటికి. మూవీ అద్భుతంగా, నాకు ట్రావెలింగ్ ఇష్టం, బైక్ అలా ట్రావెలింగ్ అనేది. తర్వాత అలా ఎవరు అప్పుడు దాంట్లో పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. మీరు చూస్తుంటారు మోటార్ బైక్ డైరీస్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవన్నీ చూడడం వల్ల బాగుంది ఇతను వేరే అంటే అప్పుడు చెగువేరు అనేది. దాని తర్వాత నన్ను గురించి తెలుసుకున్నాను. అప్పుడు వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా పవన్ కళ్యాణ్ ఇష్టం లేదా వాళ్ళ ఇష్టం సంబంధం లేదు, నేను ఇండివిజువల్గా తీసుకుంది. బట్ కోఇన్సిడెంట్లీ వాళ్ళు అదే కనెక్ట్ అయ్యారు, నేను అట్లా అంతే. అది యూనిక్నెస్ 50% ఏంటంటే కనెక్ట్ అని కూడా కాదు. ఇప్పుడు అనిల్, సునీల్, రవి, కిరణ్ అట్లా ఇన్ని రొటీన్ పేర్లు కదా. నేను స్కూల్స్ లో ఈ పేరు ఇంకోటి ఉండకూడదు అన్న 50% రీజన్. ఇంకోటి నేను కనెక్ట్ అయిన డైరీస్, దాంట్లో అతనికి ఆల్రెడీ ఆ పేరుకి ఒక స్టోరీ ఉంది, ఒక యూనిక్నెస్ ఉంది కదా అనేది. ఇట్లా రకరకాల కాన్సెప్ట్. ఇందాక మీరు ఒక మాట అన్నారు, షెఫాలజిస్ట్గా ఉంటే పొలిటీషియన్స్ అయితే మంచి పనులు చేయించచ్చని. అది ఎలా సాధ్యపడుతుందండి? అంటే మనం సర్వే అండ్ స్ట్రాటజీస్ కదా సార్. ఎమ్మెల్యే కలుస్తాం, వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇస్తాం కదా. లాస్ట్లో మీరు ఇక్కడ నెగిటివిటీ చెప్తున్నప్పుడు మీరు ఈ పనులు చేయండి సార్, అక్కడ యూజ్ అవుతుంది చెప్తాం కదా. ఆయనకి అడ్వైజ్ చేస్తాం, స్ట్రాటజీ కూడా చెప్తాం కదా ఎక్కడెక్కడ నెగిటివిటీస్ ఉన్నాయో. అప్పుడు ఆ థింగ్స్ చెప్పేటప్పుడు కొంచెం అక్కడ ఏదో ఎలక్షన్స్లో పెట్టుకునే డబ్బులు లాస్ట్ మినిట్లో పెట్టే డబ్బులు పెద్ద ఓటింగ్ % డిఫరెన్స్ ఉండదు. అది అమౌంట్ దీని మీద ఇన్వెస్ట్ చేయండి, మంచి పని మీద, ఇక్కడ కార్యక్రమం మీద ప్రజలకు ఎంతో హెల్ప్ అవుతుంది. మీకు ఆయనకు కావాల్సింది ఏంది? ప్రజలకు గెలిప పక్కన పెడదాం, గెలవాలి, పోటీ చేసినప్పుడు గెలవాలి. ఫస్ట్ రీజన్ అదే. ఆ రీజన్ సక్సెస్ఫుల్ అవుతుంది కదా. అదే వేరే దగ్గర పెట్టే బదులు, రేపు పొద్దున్న లాస్ట్లో 20 కోట్లు 40 కోట్లు పెట్టే బదులు ఇక్కడ 2 కోట్లు పెట్టి ఈ గ్రామంలో ఈ సమస్యను తీర్చగలిగితే ఇది స్టాండ్గా ఉండిపోతారు. దాన్ని అడ్వర్టైజ్ చేసుకుని ఇంకో ₹1 కోటి పెట్టి అదే సమస్య. అలా మంచి పనులు అంటే అలా యూస్ఫుల్ పనులు అనమాట, లాంగ్ రన్గా ఉండేటట్టు. ఇది డబ్బులు ఇస్తే టెంపరీ, తలా 2,000 ఇచ్చినా తీసుకుంటే, తలా 3,000 ఇచ్చినా తీసుకుంటారు. కానీ టెంపరీ కదా, 2 రోజులు ఖర్చు అయిపోద్ది. కానీ అటుగా ఒక ఆర్గనైజేషన్గా ఏదైనా స్ట్రక్చర్గా మీరు ప్లాన్ చేశారనుకోండి, ఆ 2-3 గ్రామాలకి స్టాండర్డ్గా ఉంటుంది ఎప్పటికీ. సార్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, కూటమి కలవడానికి ముందే జరగాల్సిన నష్టం జరిగిపోయింది వైసీపీ పార్టీకి. అంటే జరగాల్సిన నష్టం అంటే వాళ్ళు చాలాసార్లు చెప్పుకొని వచ్చారు, మేము లక్షల కోట్ల డబ్బులు జనానికి పంచుతూ ఉన్నాం, ఎలాంటి మధ్యవర్తి లేకుండా జనం అకౌంట్స్కి వెళ్ళేటట్టు, వాళ్ళకే లబ్ధిదారులకి డైరెక్ట్గా చేరేటట్టు చేస్తున్నాం. సో అదంతా మాకు చాలా హెల్ప్ చేస్తుందండి. సో నష్టం అన్నారు కదా సార్, ఆ నష్టం ఏంటి సార్? అంటే 3 రాజధానులు
ఇలాంటివి ఏమైనా నష్టపరిచాయా వాళ్ళని? అంటే హెల్ప్ చేసిన ఆ మాట వెల్ఫేర్ స్కీమ్స్ ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుంది సార్, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి ఎంత పాజిటివ్, ఒక 5% యాడ్ అవుద్ది అనుకోండి, అది ఒక్కటే సరిపోదు కదా గెలుపుకి. మీరు ఆల్రెడీ 25% ఎంత ఓట్ బ్యాంకింగ్ ఉందనుకోండి, ఇంకో 5% 30కి వస్తారు. కానీ మీరు 30 సరిపోదుగా, ఇంకో 20% యాడ్ అవ్వాలి. లేదా మీకు లాస్ట్ టైం పడేటువంటి 50%లో ఇంకో 10-15 మంది వెళ్లకుండా ఆగాలి. అప్పుడు కానీ మీరు 30కి రారు. ఇప్పుడు మీరు వెళ్లకుండా ఆగాలంటే రోడ్లు బాగుండాలి. రాజధాని ఇష్యూలో నిజంగా రాజధాని కాకుండా రాజధాని పక్కన పెట్టు, ఇది బాగుంది చూడు అని ఆల్టర్నేటివ్ ఉండాలి. రాజధాని కాన్సెప్టే కాదు, దాన్ని మించిన ఎమోషన్. మీరు ఒక దాంతో సఫర్ అవుతున్నారు, నాకు ప్రమోషన్ కావాలంటే ఖచ్చితంగా ప్రమోషన్ ఇవ్వాలండి, శాలరీ పెంచుతాను, ఓకే అంటే ప్రమోషన్ పక్కన పెట్టి మీకు శాలరీ సాటిస్ఫై అయ్యారు. సో ఆ ఎమోషన్ ని కనెక్ట్ చేయడం ఏదో ఒక ఎమోషన్ అంటే అంతే 100%. లేకపోతే ఇన్ని రకాలుగా డ్యామేజ్ అవ్వదు, ఇన్ని లేయర్లో. సో ఏ ఎమోషన్ ఎక్కడ మిస్ అవుతున్న దానికి ఆల్టర్నేటివ్గా మీరు ఇంకో ఎమోషన్ యాడ్ చేయగలగాలి. ఆ ఎమోషన్ యాడ్ చేయడంలో మిస్ ఫెయిల్ అయింది సార్. అలాగే నేను చాలా మంది దగ్గర, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఒక మాట అయితే విన్నాను, అసలు ఈ ఎలక్షన్ అంతా జగన్ వర్సెస్ జగన్ గా జరిగింది. అంటే వాళ్ళు అన్నది ఏంటంటే జగన్ రావాలి, జగన్ పోవాలి, ఈ రెండింటి మీదే బేస్ అయ్యి ఈ ఎలక్షన్ నడిచింది అని. ఇలాంటి స్టేట్మెంట్ ని మీరు అంటే యాక్సెప్ట్ చేస్తారా, ఏకీభవిస్తారా, లేకపోతే డినై చేస్తారా? అంటే పార్షియల్ కరెక్ట్ ఉందండి. పోయినసారి చంద్రబాబు రావాలి, చంద్రబాబు పోవాలి అన్నట్టు జరిగింది అనుకున్నాం అనుకోండి. అబ్వియస్గా రెండు పార్టీల మధ్య ఓటు బ్యాంకింగ్ జరుగుతున్నప్పుడు రెండు పార్టీలో ఎవరికి చంద్రబాబు జగన్ అనుకుంటున్నారు. వీళ్ళు చెప్పేటప్పుడు జగన అని వీళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఓటేస్తారు. ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నా ఓటు రిప్రజెంట్ చేస్తున్నాను అని కాదు కదా. నా నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యేకి వేద్దామా, ఎమ్మెల్యేతో పాటు చంద్రబాబుని కూడా చూసేద్దామా, ఎమ్మెల్యే చెడ్డోడు కానీ తెలుస్తుంది, కానీ చంద్రబాబు మీద నాకు అభిమానం ఉంది వేద్దాంలే, అది వీడు చాలా మంచివాడు ఎమ్మెల్యే, కాకపోతే జగన్ మీద నాకు వ్యతిరేకత ఉంది వీళ్ళేంలే. సో ఈ ఫ్యాక్టరీ ఒకటి ఆలోచిస్తాడు. వీడు ఓవరాల్గా జనం అని అనుకోడు, నేను తన ఓటు తమ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓటు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. కన్సాలిడేట్గా మనం చెప్తున్నప్పుడు మనం యాజ్ ఏ సర్వే దాంట్ నుంచి వచ్చాం కాబట్టి కన్సాలిడేట్గా ఆ ఓట్ బ్యాంకింగ్ ఎలా వెళ్తుంది అనుకుంటాం. దాంట్లో నెగిటివిటీస్ ఏంది, పాజిటివిటీస్ ఏంది, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి బట్టి తగ్గట్టే. సార్, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పతనానికి ముఖ్యమైన కారణాలు ఏమైనా ఒక 2-3 చెప్పాల్సి వస్తే ఏది మెయిన్ కారణంగా చెప్తారు? పతనం అనేది కరెక్ట్ కాదు సార్. పతనం అనేది పొలిటికల్ పతనం ఎందుకంటే వాళ్ళు 30% ఓట్ బ్యాంకింగ్ ఉంది, వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ వాళ్ళకి స్టిల్ ఉంది. మీరు 100 మందిలో 30 మంది నిలబడ్డారు, 70 మంది నిలబడ్డారు. ఇటు మనకి ఇట అల్గారిథమ్స్ లో మనకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నట్టు కాబట్టి మెజారిటీ ఓట్ బ్యాంకింగ్ బట్టి సీట్లు రావు కాబట్టి ఓన్లీ నియోజకవర్గాల బారు కాబట్టి మీకు తక్కువ కనపడుతుంది. కానీ 130% మంది అంటే చిన్న నెంబర్ కాదు. ప్రతి కోట్లో 30 లక్షల మంది ఉన్నారు. సో సీట్లు అంటే ఇప్పుడు ఇందా చెప్పినట్టు ఒక్కొక్కటి ఫ్యాక్టర్. ఇందా చెప్పినట్టు రోడ్డు కావచ్చు, అక్కడ స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ మంచి డెవలప్మెంట్ లేకపోవడం కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్. అంటే ఏదో ఒక ఎమోషనల్ కాంటాక్ట్, ఏదో ఒక రీజన్ అయితే అంటే స్టేట్ వైడ్ గా ఏదో కారణం ఉండే అవకాశం ఉంది కదండి. అట్లాంటిది ఏదంటారు? అంటే ఒక షెఫాలజిస్ట్ గా మీరు స్టేట్ వైడ్ గా అదే సార్. ఇప్పుడు మీకు ఇప్పుడు అంటే మీకు వన్ సైడ్ కనపడింది కాబట్టి అలా అనిపిస్తుంది. ఇప్పుడు రాజధాని స్టేట్ వైడ్ జరిగింది అంటే రాజధాని మీకు కృష్ణా గుంటలో ఉన్నట్టు మీకు శ్రీకాకుళంలో ఉండకపోవచ్చు, రాప్తాడులో ఉండకపోవచ్చు. రాప్తాడు ప్రజలు మనకు అమరావతిలో ఉండే రాప్తాడు ప్రజలు రాప్తాడు సమస్యల మీద వేస్తుంది. అలాగే స్టేట్ వైజ్ ఉన్న డెవలప్మెంట్ మీద కూడా చూసుకుంటూ ఉంటుంది. అలాగే కొంచెం ఎమ్మెల్యే మంచివాడైతే కొంచెం కన్సిడర్ అవుద్ది. అయితే 2-3 సార్లు ఓడిపోయినాడు, ఈసారి గెలవాలన్న సానుభూతి అవుద్ది. ఓవరాల్ జనరలైజ్గా స్టేట్మెంట్ చెప్పలేము. కూటమి కట్టడం జనరలైజ్గా స్టేట్మెంట్ చెప్పుకోవచ్చు. కూటమి రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాంటేజ్ అయింది. అంటే నేను చాలా మంది మా ఛానల్ తరఫున కొంతమంది పబ్లిక్ బైట్స్ తీసుకునేటప్పుడు చాలా మంది ఏమనేవారంటే, అంటే కూటమిని యాక్సెప్ట్ చేసే వాళ్ళందరూ వెల్ఫేర్ అనేది ఉంది కానీ డెవలప్మెంట్ లేదు, సో డెవలప్మెంట్ లేకపోవడమే మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని ఎవరు. ఆ డెవలప్మెంట్ లేకపోవడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని ఓడించడానికి కారణమై ఉండొచ్చా సార్? డెవలప్మెంట్ మీరు కొన్ని విషయాలు చేసినప్పటికి కూడా ఆ నియోజకవర్గంలో వాళ్ళు దే హ్యావ్ టు ఫీల్ దిస్ డెవలప్మెంట్. నాకు మంచి స్కూల్స్గా మార్చారు. ఈరోజు నా పిల్లవాడిని మధ్య తరగతి నాకు 30,000 వస్తున్నాయి, నేను ప్రైవేట్ స్కూల్ కట్టి 20,000 కట్టి పంపించాల్సిన అవసరం లేదు. ఈరోజు మంచి జగనన్న స్కూల్స్ బాగున్నాయి, నేను దానికే పంపిస్తాను. అందరూ అలా ఊర్లో ఎక్కువ మంది వెళ్తున్నారు అనుకోండి, ఆబ్వియస్గా మీరు వాళ్ళకి అడ్వర్టైజ్ చేసుకోనక్కర్లే అట్లాగా. సో అదేం ఫ్యాక్టర్ కాదంటారు సార్? అంటే మారుతూ ఉంటుంది అంటారు డెవలప్మెంట్ అనేది, సమస్య ఊరి మీద ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు 2019లో సర్వే, మీ ఫస్ట్ సర్వే అది చేసిన వెంటనే చాలా ఇది వచ్చింది. అప్పట్లో మీకు ఏమైనా ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చాయి సార్? వచ్చేసరి ప్రస్తుతం ఎప్పుడు వస్తుంటాయి. ఇప్పుడు ఈ మధ్య 4 రోజులు రావట్లేదు, కానీ మామూలు బెదిరింపు కాల్స్, లేకపోతే ఇలా చేయండి, ఇలా చేస్తారు, ఎలా చెప్తారు అన్నారు. పోనీ మీరు ఒక నెంబర్ చెప్పండి సార్ అంటారు. అంటే ఎమ్మెల్యేస్ నుంచి, మినిస్టర్ నుంచి నాకు రాదు. నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నాకు అన్ని పార్టీల నుంచి తెలిసిన వాళ్ళే కాబట్టి సన్నిహితులే. అది మనం వర్క్ చేసిన క్లయింటే. సన్నిహితం అనుకుంటే కూడా క్లయింట్ అనొచ్చు, ఎందుకంటే ఆ డిఫరెన్స్ ఉంటుంది. సన్నిహితం అంటే క్లోజ్నెస్ అయిపోతుంది. సో క్లయింట్సే కాబట్టి
కాబట్టి మ్యూచువల్ రెస్పెక్టే ఉంటుంది అది. ఓకే. వాళ్ళు వేరే ఆ జిల్లాలో వేరే వాళ్ళు తెలియకపోయినా కేకే నాకు తెలుసు బాగా చేస్తారు అని వాళ్ళు వెళ్తుంటారు కాబట్టి నాకు వాళ్ళ నుంచి థ్రెటన్ కాల్స్ ఉండవు. ఓకే. కింద ఉండేటువంటి ఎవరైనా విలేజ్లో ఉండే చిన్న వాళ్ళు పార్టీ మీద అభిమానంగా ఉండేవాళ్ళు ఒకసారిగా జీర్ణించుకోలేరు కదా. 151 అయినా జీర్ణించుకోలేరు, ఇప్పుడు 161 వస్తాయని చెప్పినా జీర్ణించుకోలేరు. వాళ్ళ కోపం అనమాట, మన పార్టీ ఎలా పోద్ది అని ఫ్రస్ట్రేషన్ అలా ఉంటుంది. అంటే చాలాసార్లు నేను విన్నది ఏంటంటే పెయిడ్ సర్వేలు ఎక్కువైపోయి ఇలానే మీరు 160+ అని చెప్పారు కదండి, అప్పుడు మిమ్మల్ని కూడా ఒక పెయిడ్ సర్వేగా ఘాటును కట్టిన సందర్భాలు ఉన్నాయా సార్ మొన్న? ఉంటాయండి. ఆ ట్రోల్స్ పంపించేవాళ్ళు అప్పుడు ఎలా చెప్తారు, లేకపోతే వీళ్ళకి అమ్ముడు పోయారు లేదా వాళ్ళకి అమ్ముడు పోయారు ట్రోల్స్ అని. కాసేపు ట్రోల్స్ చూసి ఎంజాయ్ చేసుకోవడం అంతే. తర్వాత రిజల్ట్ వచ్చాక ఇంకేం ఉండదు, చూసుకునే ఏం ఉండదు. ఇప్పుడు ట్రోల్ లేదు కదా, ఓన్లీ పాజిటివ్ ట్రోల్స్. తర్వాత రావు కదా మళ్ళీ ఆపర్చునిటీస్. ఆ ట్రోల్స్ చూసి ఎంజాయ్ చేసుకున్నాం, బాగా చేశారు ఆ ట్రోలింగ్ అని. సార్ ఇప్పుడు ఇంత యాక్యురేట్గా మీరు నెంబర్ చెప్పినప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఎవరైనానే చాలా మంది మీకోసం సెట్ చేస్తున్న ఇది కూడా తెలుసు. ఎందుకంటే నేను నిన్న మురళీమోహన్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన అన్నారు, ఆ కేకే గారు అనే ఆయన ఎవరో చాలా బాగా చేశారండి, ఆయన కలవాలి అని కూడా అన్నారు. సో అలాగా పొలిటికల్ పార్టీలు అయితే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తుంటాయి ఎవరైనా ఇంత యాక్యురేట్గా చెప్పారని. అలాగా టీడీపీ పార్టీ అధినేత నుంచి కానీ ఇంకా వేరే పార్టీల అధినేతల నుంచి కానీ మీకు ఫోన్ కాల్స్ వచ్చాయండి? అంటే ఎలక్షన్స్ రిజల్ట్ అప్పటి నుంచి ఎవరెవరు వచ్చారు అని చంద్రబాబు దగ్గరికి వెళ్దాం లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాం అని చెప్పి నేను తీసుకెళ్తాను, నాకు బాగా క్లోజ్ లేదు అన్నట్టు. కేకే అనేది ఒక కార్డు లాగా అయిపోయింది కదా సార్. ఇప్పుడు కేకే అనే కార్డు తీసుకెళ్లి ఇక్కడ చూసి కేకే అని వస్తాను సార్, నేను తీసుకెళ్తాను సార్, అది సార్ అంటారు. నాకేమో చంద్రబాబు నాయుడు కార్డు పవన్ కళ్యాణ్ కార్డు చూపిస్తారు. ఇప్పుడు నాకు ఆ కార్డు ఎందుకు అవసరం లేదు, ఇప్పుడు నేను విజిటింగ్ కార్డు అవసరం లేదు, నేనే విజిటింగ్ కార్డు అయ్యాను కాబట్టి. సో నేను అట్టని చెప్పి బలుపుతోనే వెళ్ళాను కాదు. ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి వాళ్ళ ఇండివిజువల్ సెక్షన్. మనం ఏంటంటే మన పని మనం చేసేసాం. దీపంగా ఎట్లా ఉంటాయి నిజంగా వాళ్ళకి అవసరం ఉండి ఫోన్ చేశారు అనుకోండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరో ఫోన్ చేశారు, ఇక్కడ కలుద్దాం సార్, మాకు ఒకసారి చెప్పండి విశ్లేషణ ఎలా ఉంది, ఎందుకు జరిగింది ఓట్ బ్యాంక్. నేను దానికే నో అని చెప్పను. వాళ్ళకి కావాలనుకున్నప్పుడు వాళ్ళే అప్రోచ్ అవుతారు కదా, మనం వెళ్ళి కాల్ చేసి కలవాల్సిన అవసరం ఏముందని. మన వర్క్ కాదు కదా వాళ్ళు కలిసి కంగ్రాచులేట్ సార్ మీరు గెలవడానికి నాకు ఎంతో ఆనందాన్ని వస్తుంది అని అటాచ్డ్ అయిపోదాం అనేది ఉండదు. కంగ్రాచులేషన్ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి పెద్దవాళ్ళ దగ్గర నుంచి. అవి 100 కాల్స్ సార్, అవి 1000 కాల్స్, 100,000 కాల్స్. నేను చెప్పిన సోకాల్ నా పేర్ల నుంచి ఏమైనా వచ్చాయండి అంటే వాళ్ళ తరపు నుంచి ఎవరో పక్కన నుండి ఫోన్ చేస్తుంటారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ సార్ చెప్పమన్నారు ఎట్లా చెప్తారు. సార్ షెఫాలజిస్ట్ అనగానే ఒక రకమైన అంటే కత్తి మీద సాము లాంటిది మీ పని. దాంట్లో సింగిల్ నెంబర్ చెప్పడం కత్తి మీద సాము. కత్తి కొసంటుంది చూడండి, ఆ కొసం నిలబడ్డట్టు, అంచు మీద నిలబడ్డట్టు, అటు ఇటు అయితే లోపలికి దిగిపోద్ది. అవును, ఎందుకంటే ఎప్పుడైనా కూడా అంటే రాజకీయాలు అనేటప్పుడు ఒకరు ప్రేమిస్తారు ఒకరు ద్వేషిస్తారు. మీరు ఒక నెంబర్ చెప్తే వాళ్ళకి ఫర్గా ఉందనుకోండి, వాళ్ళు విపరీతంగా ప్రేమిస్తారా మా సూపర్గా చెప్పారా అని, అవతల వాళ్ళు నిజంగా ద్వేషిస్తారు. అంటే మీరు ఇందాక మెచ్యూరిటీ అన్నారు కదా, అది వేరే లెవెల్. అంటే మామూలు కార్యకర్త స్థాయి కింద స్థాయి వ్యక్తుల కోసం నేను కింద క్యాడర్ కోసం చెప్తున్నాను. ఇలాంటి అంటే ఒక రాజకీయ పార్టీలకి గెలుపు ఓటమి ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈరోజు వైసీపీ ఓడిపోయింది, 2024లో పుంజుకునే అవకాశం ఉండొచ్చు, అంటే కరెక్ట్గా పనిచేసి ఉంటే. అంటే కూటమి కంటే కొంచెం బాగా వీళ్ళు చేయగలిగితే రేపు పొద్దున్న ఏమైనా చేయగలిగి. కానీ షెఫాలజిస్టులు కూడా అంటే కొన్నిసార్లు సక్సెస్ఫుల్గా ఉంటారు, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ లోనే అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆరామస్థాన్ గారు మీరు చెప్పారు, ఆరామస్థాన్ గారు చెప్పారు. ఆరామస్థాన్ గారిది అంటే ఓడిపోయిన తర్వాత ఫుల్ జనాలు ట్రోల్స్ చేయడం, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఇలాంటివన్నీ జరిగాయి. సో అంటే షెఫాలజిస్టులు కూడా ఇంత ద్వేషం అంటే ఇంత నెగిటివిటీ ఉండడం అవసరం అంటారా? అంటే ప్రజల నుంచి లేకపోతే ఆ క్యాడర్ నుంచి. ఇప్పుడు ఎవరో ఒక అతను వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు 150 వస్తున్నాయి, లేదా పవన్ కళ్యాణ్ గారికి 21 వస్తున్నాయి అనుకోండి, దాని మీద అటెన్షన్ రాదు, ఎవరు చూడరు, పెద్ద కమెంట్ రాదు, 1-2 కమెంట్లు వస్తాయి. కానీ ఒకరు నమ్మి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వర్క్ బాగుండి అటెన్షన్ తెచ్చుకొని చేసినప్పుడు ఆబ్వియస్గా మీరు కొంచెం దగ్గరగా ఫీల్ అయితే ఇబ్బంది ఉండదు. మరీ దూరంగా తూర్పు అంటే పడమర అంటే తూర్పు అంది అనుకోండి, ఆబ్వియస్గా దాని మీద పార్టీలకి వ్యక్తులకి ఇట్లా రకరకాల వ్యక్తులు ప్రభావితం అవుతుంటారు. కాబట్టి ఆ ప్రభావితం చెందినవాడు తప్పనో ఒప్పనో దానికి తీవ్రంగా కమెంట్ చేస్తారు. రిజల్ట్ వచ్చాక ఇంకా అసలు తీవ్రం అయిపోతుంది, ఇంకా మామూలుగా కాదు అంతే. సో మామూలుగా మోస్ట్లీ చెప్పేది ఏంటంటే మీరు ప్రాపర్గా ఉంటే మటుకు ఆబ్వియస్గా ప్రజలు అభిమానిస్తారని అనుకుంటున్నాను. మనం మిస్ అయితేనే మిస్ కొడుతుంది. సార్ ఇప్పుడు 2024 ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు ఫామ్ అవుతుంది కూటమి. ఒకవేళ 2029లో మళ్ళీ వీళ్ళు కూటమి వాళ్ళు రావాలి అంటే ఎలాంటి డెవలప్మెంట్స్, ఎలాంటి ఫ్యాక్టర్స్, అంటే ఎలాంటి మంచి పనులు, ఇందాక మంచి పనులు అన్నారు చూడండి, కొన్ని అడ్వైజ్ చేస్తూ ఉన్నారు కదా, ఒక షెఫాలజిస్ట్గా అడ్వైజ్ చేయాల్సి వస్తే ఎలాంటి పనులు వీళ్ళకి కూటమి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి అడ్వైజ్ చేస్తారు మీరు? సో ఖచ్చితంగా అండి, మనం లాస్ట్ టైము చెప్తున్నాం, ఈసారి చెప్తున్నాం, మీరు ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే ఆధారపడి గవర్నమెంట్ నడుపుతున్నామంటే అవతల పార్టీ ఏది ఉంటుంది అప్పుడు ఏది క్యాప్చర్ చేయగలుగుతుంది అనేది వేరే విషయం. బట్ ఓన్లీ ఫ్రీ స్కీమ్స్ మీద డిపెండ్ అవుతుందండి. ఇప్పుడు మీకు సూపర్ 6 అని పెట్టారు సార్, సూపర్ 6లో ఒకటి తీసేయండి పోనీ, ఇది బస్సుల్లో ఫ్రీ ప్రయాణం తీసేశారు అనుకోండి, స్టిల్ ఇదే నెంబర్ వచ్చిండేది.
ఈ నెంబర్లో ఎటువంటి మార్పు ఉండేది కాదు అవునా? ఓవరాల్గా. లేదు ఇంకొంచెం ముందుకెళ్ళి సిలిండర్లు తీసేశారు అనుకోండి, 3 సిలిండర్లు తీసేసారు, అది పెద్ద మార్పు లేకుండా ఇంచుమించు ఇదే రేంజ్ లో ఉండేది. ఎక్కడో చిన్న డిఫరెన్స్ తప్పితే 1% తప్పితే. అంటే ఎందుకు సార్ వ్యతిరేకత అంత ఎక్కువగా ఉందనా? వ్యతిరేకత ఎక్కువ ఉంది. పీపుల్ ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ. మీరు కన్విన్స్ చేయగలగాలి. ఇప్పుడు ఫ్రీ స్కీమ్స్ ఏదైనా తగ్గించిన లెట్స్ పెన్షన్ ఉంది, పెన్షన్ మంచి స్కీమ్ అనుకుందాం, దాంట్లో ఎక్కువ మంది ఎఫెక్ట్ పడుతున్నారు అనుకుందాం అనుకోండి. మీరు ఏదైనా స్కీమ్ తీసేయాలనుకుంటే పీపుల్ని కన్విన్స్ చేసే ఆప్షన్ ఉందన్నమాట ఎక్కువ. ఎందుకంటే ఎందుకు తీస్తున్నాను, ఈ స్కీమ్ ఎందువల్ల ఉపయోగం ఉంది, ఆ పార్టీలు ఇచ్చి ఇలాగే పోతున్నాయి. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసేటట్టు మంచి స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ మీరు ఎక్కడికి పోనక్కర్లేని రాసిస్తాను, మీరు ఎలా అనుకుంటే వెళ్ళండి, మంచి ఇంటర్నేషనల్ స్కూల్ కావాలి అనుకుంటారు. కానీ మీకు కావాలంటే మంచి గ్రౌండ్, బేసిక్ నీడ్స్, మంచి స్టాఫ్, టీచర్స్, మంచి ఎడ్యుకేషన్ ఉండేటట్టు, లేదా ఏదైనా ప్రైవేట్ స్కూల్కి గ్రౌండ్లు లేని ఉండేటట్టు ముక్కుపాదం లాంటి తొక్కేసి, నా దృష్టిలో 5 సంవత్సరాలు దాటే లోపల 5 సంవత్సరాలు దాటిన కుర్రోడు వరకు 25 సంవత్సరాల వరకు మీరు ఎక్కడ ఎడ్యుకేషన్లో 3 చూసుకోవాలని డెవలప్ చేస్తాను. మీరు కావాలంటే నేను ఫ్రీ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఫ్రీ అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎంతో కొంత బేసిక్ ఫీజు స్ట్రక్చరు ఎందుకంటే పూర్తిగా గవర్నమెంట్ భారం పడకుండా అలా ఉండేదని డెవలప్ చేద్దాం. దీనికి కావాలంటే ఎన్ఆర్ఐస్ చాలామంది ఉన్నారు కాబట్టి స్కూలింగ్ వరకు స్టాండర్డైజ్ చేసేద్దాం. ఇంకా నెక్స్ట్ 25-30 సంవత్సరాలు 50 సంవత్సరాల వరకు చూసుకోవాల్సిన అవసరం లేకుండా తయారు చేద్దాం అని కన్విన్స్ చేశారనుకోండి, అసలు మీరు అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పీపుల్ ఓట్లు మామూలుగా గుద్దుతారు వచ్చి. అంటే పీపుల్ని పాలసీ ఒకటి చేంజ్ చేసేటప్పుడు ఒకటి మేక్ చేసేటప్పుడు 360 degrees ఆ పాలసీకి ఆలోచించి ఓన్లీ ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్లోనే కాకుండా ఇది లాంగ్ టర్మ్గా ఎలా ఉంటుందని ఆలోచించి దాన్ని ఇప్పుడు మా ద్వారానే కదా ఎవరైనా ఒక ప్రైవేట్ మీరు చేసే సర్వే వేరు, అవుట్సోర్స్ అంటే సంబంధం లేకుండా మీ పార్టీతోనో గవర్నమెంట్తోనో సంబంధం లేకుండా అవుట్ సైడ్గా మాలాంటి సంస్థలు ఇంకో ఏదైనా సంస్థ దాన్ని చేపించి ఏంటి ఆ పాలసీ మేకింగ్లో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, దీన్ని ఎంత ప్రభావితం చెప్పొచ్చు, దీని బడ్జెట్ అన్ని ఓవరాల్ డిస్కస్ చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే అది చేంజెస్ ఉంటాయి. పీపుల్ ఎలాంటి మార్పులు ఉంటాయని లేదు ఓన్లీ ఈ పథకం ఇద్దామా అని చెప్పి ఒక పథకాలు పెట్టుకుంటా పోతే ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్ పెద్దగా మారవు. ప్రజల జీవితాల్లో మీరు మార్పు తీసుకొస్తే ఓట్ బ్యాంకింగ్ మారుద్ది సార్. అదే అలానే అంటే ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం ఇప్పుడు చెప్పారు. అంటే 2024లో నా క్వశ్చన్లోని 2024లో చంద్రబాబు గారికి మళ్ళీ గెలవాలి అంటే ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు, షెఫాలజిస్ట్గా అన్నాను కదా, ఇప్పుడు ఎడ్యుకేషన్ కోసం చెప్పారు. ఇంకా అలాంటివి ఇంకేమైనా ఉన్నాయా సార్? అలాంటి చాలా ఉన్నాయి సార్. అది ఒక సెక్షనే, ఒక మినిస్ట్రీకి సంబంధించిన సెక్షన్ కదా, ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి సంబంధించిన సెక్షన్. అలాగే అన్ని మినిస్ట్రీస్ ఇప్పుడు సోలార్ పవర్ ఉంది, విండ్ పవర్ ఉంది, లేదా వాటిని ప్రైవేట్కి ఇండిపెండెంట్గా ఉన్న ఇంటికి కనెక్ట్ చేయడం. ఓన్లీ మనకు చాలా చెప్పారు సార్, కెమికల్ లెస్ ఫుడ్ తయారు చేయదు. అసలు మీరు ఎంత రియాలిటీగా నిజంగా ఎంత అప్లై చేశారు? ప్రతి ఒక్క ఫుడ్ మీద కెమికల్ ఉంది. దీంట్లో కొంతమంది సెక్షన్ కనెక్ట్ అవుతూ ఉంటారు. కెమికల్ లేని ఫుడ్ తినాలనుకున్న సెక్షన్ ఒకటి. నా గవర్నమెంట్ స్కూల్కి పంపించలేక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి నా పిల్లలకి నాకు వచ్చే 30,000లో 2 పిల్లల స్కూల్ ఫీజులు ఆ ఫీజులు కట్టాలంటే దాంట్లో 20,000 ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది కాక రెంట్లు గింట్లు వేరే విషయం. అసలు 20,000 శాలరీ కోసం ఎక్కడో వైజాగ్కో విజయవాడకో హైదరాబాద్కో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక స్పెషలైజేషన్ అంటే వేరే విషయం, అది మండలాల్లో పెట్టలేము. సో మండలంలోనే నాకు సింపుల్గా నాకు ఎక్కడే సొంత ఇల్లు ఉంది, ఈ 15,000 20,000 ఇక్కడ నేను వెళ్ళి సంపాదించుకునేదానికి చిన్న పరిశ్రమలు ఇలా ఒక్కొక్క లేయర్లో ఉంది సార్. మొత్తం కలిపి ఒక లేయర్ కాదు. సో యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూ హ్యావ్ టు టేక్ ఏ డిసిషన్ అని ఒక్కొక్క లేయర్ స్టాండర్డైజ్ చేయాలి. ఇది చెప్పాను, ఇది చేయలేకపోతున్నా దాన్ని ముందుకు వచ్చి బ్లఫ్ చేస్తారన్నమాట ఎక్కువ. ఎందువల్ల నాది కదా, వాళ్ళ వల్ల ఇలా అయిపోయింది, వీళ్ళ వల్ల ఇలా అయిపోయింది అని చెప్పి నువ్వు బ్లఫ్ చేసి యాక్సెప్ట్ చేసి యాజ్ ఎ లీడర్గా ఎందుకంటే నేను హోప్ పెట్టిస్తారు. నువ్వు తప్పు ఒప్పుకొని సారీ సార్ నేను 10 నిమిషాలు లేట్గా వచ్చానండి అని మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, ఒప్పుకుంటారు దానికి. అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే 5 లక్షలు 10 లక్షల సంథింగ్ ఏదో ఉద్యోగాలు అన్నారు, ఏదో 20 లక్షల సంథింగ్ నెంబర్ నాకు గుర్తులేదు. కానీ సో ప్రతిపక్షాల నుంచి టీడీపీ నుంచి ఎక్కువ విమర్శలు ఏమొచ్చాయంటే వాళ్ళు చేయలేదు అని అన్నారు. సో జనాలు కూడా దాన్ని ఫీల్ అయ్యారు. సో జగన్మోహన్ రెడ్డి గారు నేను చేయలేకపోయానని చెప్పి యాక్సెప్ట్ చేసి జనాల్ని కన్విన్స్ చేయగలిగితే నెగ్గే అవకాశం ఉండేది సార్. మనం 100 అనుకుంటాం సార్, ఇంట్లో 4 పనులు చేద్దాం అనుకుంటాం, ఒక పని కుదరదు. కానీ మీ వైఫ్కి మీరు ఫోన్ చేసి నేను సాయంత్రం 6 గంటలకు రాలేకపోతున్నాను, ఎందువల్లంటే ఇక్కడ బిజీగా ఉంది, పెద్ద ఆయనతో ఉన్నాను, మీరు చెప్పినట్టు ఏదో ఉన్నారు, కన్విన్స్ చేసుకుంటారు. మీరు చెప్పే రీజన్ కన్విన్సబుల్గా ఉండే దానికి అదర్ ఆల్టర్నేటివ్ చూపించగలిగితే, మనం 6 గంటలకు రాలేమనుకున్నా మనం బయటకు పోయి పోంచేద్దాం, ఈరోజు రెస్టారెంట్కి వెళ్దాం ఉన్నాను అనుకోండి, దానికంటే బెటర్ ఆప్షన్ ఇచ్చారన్నమాట. 1 గంట లేట్గా వస్తాను బట్ బయటకు వెళ్దాం
అంటే బెటర్ ఆప్షన్ ఇస్తున్నారు. సో ఒక ప్రాజెక్ట్ని కూడా ఇది పాలసీ చేయలేకపోతున్నాం, బట్ దీనికంటే ఇంకో సెక్షన్లో బెటర్ ఆప్షన్ ఓకే అవును అలా ఇవ్వగలిగితే కన్విన్స్ అవుతారు. ఇదేం పెద్ద లాజిక్ అర్థమైతే సింపుల్ లాజిక్, అర్థం కాకపోతే ఇది పెద్ద డేటా సైన్స్. సార్ ఇప్పుడు అంటే చిన్న గీత పెద్ద గీత లాగా అంతే అంతేనండి. అంతే సార్ ఇప్పుడు చంద్రబాబు గారు యాక్చువల్గా ఇందాక సూపర్ 6లో ఇప్పుడు ఉచిత బస్సు పథకం కావచ్చు, లేకపోతే సిలిండర్లు 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చే పథకం కావచ్చు, ఇలాంటివి తీసేసినా కూడా సేమ్ ఫిగర్స్ విజయం వచ్చేదని అన్నారు కదండి. ఇప్పుడు రేపొద్దున్న అంటే సూపర్ 4 అని పెట్టుకోవాలి. సూపర్ 4 కాదు 2029లో ఒకవేళ ఆయన చేయలేక అంటే ఈ పథకాలన్నీ వద్దు అని అనుకొని నేను ఈ పథకాలు ఏమీ చేయను, మామూలుగా నేను ఒక మంచి పరిపాలన చేస్తాను అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారా సార్? అది కష్టం అవుద్ది. అన్ని పథకాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిస్కషన్, మళ్ళీ సింపుల్ గా ఓవరాల్ గా చెప్పలేము దేని దానికి. ఎందుకంటే ఒక్కొక్క స్కీమ్ ఏ సెక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఏ సెక్షన్ చూసి ఎంతమంది ఓట్ బ్యాంకింగ్ పడింది, దాన్ని కన్విన్స్ చేసుకుని మీరు ఏ ఆల్టర్నేటివ్ చేస్తారు. నేను మంచి పనులు చేస్తానంటే కాదు, మీరు నేను సిలిండర్ తీసేస్తాను మీకు మంచి గవర్నమెంట్ ఇస్తాను, మీరు సిలిండర్ తీసి దాంతో పాటు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీరు కమిట్ అయ్యారు కాబట్టి అప్పుడు మీరు చేసుకునే ఆప్షన్ కన్విన్స్ అవుతారు కూడా ప్రజలు. ఎందుకంటే మీరు మంచి పరిపాలన అందిస్తారనే ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది అంటున్నాను. ఆ ఓట్ బ్యాంకింగ్లో ఇంకా ఆప్షన్ అదర్ ఆప్షన్స్ లేవు. ఓటర్ ఏ విధంగా ఓట్ చేసే ముందు అంటే ఆ ఈవీఎం మిషన్ మీద వేలు పెట్టి నొక్కే ముందు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, అంటే ఏ విధంగా ఆయన ఎమోషన్ ఉంటుంది అనేది ఏమైనా చెప్పగలుగుతారా? అదే కదా ఓవరాల్ ప్యాటర్న్. అది ఇండివిజువల్ ఓటేస్తున్నప్పుడు అదే అతను ఏ ప్రాంతానికి చెందినవాడు, లేదా ఏ కమ్యూనిటీకి చెందినవాడు, ఏ ఫీలింగ్స్తో పెరిగినవాడు, తన మీద ఏ రాజధాని ఎఫెక్ట్ ఎంత ఉంది, తన మీద రోడ్లు ప్రభావితం ఉండదా, తను ఎంప్లాయీయా, తను ఏ ఏజ్ సెక్షన్ ఉన్నాడు, తన అంటే 30 ఏళ్ళు ఉన్న ఒక రకంగా ఉంటుంది, తన పెన్షన్ మీద ఉన్నాడా, పెన్షన్ పడుతుందా, తన వాలంటీర్ ఇచ్చే పెన్షన్ మీద ఎఫెక్ట్ పడుతుందా, ఎఫెక్ట్ పడుతున్నప్పుడు ఏ కమ్యూనిటీలో ఉంటాడు, ఇప్పుడు ఈ కాంబినేషన్ కూటమి కట్టినప్పుడు కాంబినేషన్కు యాడెడ్ ఉన్నాడా, లేదా బయట నుంచి వస్తాడా, లేదా మనం మామూలు జనరల్గా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ సెక్షన్లో అలా డివైడ్ చేసుకుంటే అదేంటి, ఇలా అన్ని లేయర్లు నొక్కుతున్నప్పుడు తన మనసులో ఏది ఎక్కువ నొక్కుతుందని మనం నొక్కేదాన్ని బట్టి ఆధారపడుతుంది. అంటే ఓటర్ అనే మనిషి ఎక్కువ ఎమోషనల్గా ఉంటాడా, లేకపోతే లెక్కలు అవన్నీ చూసుకుంటూ దాని ఫ్యూచర్ని చూసుకుంటూ అలా ఉంటాడా? అన్ని రకాలుగా ఉంటుంది సార్. మిక్సింగ్ ఒకే ఎమోషనల్గా ఏదైనా మీ లెక్కతో పాటు ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. మీరు ఏ లెక్కతో ఉన్నారు, నాకు మంచి రోడ్లు ఉన్నాయి, అదొక ఎమోషన్, హాయిగా ఉందండి. ఇప్పుడు గతుకులు డుగ్గు 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 అని పోతుంది, కాదు జరిగిపోతుంది, అదొక ఎమోషన్, నష్టపోతున్నామని. సార్ అలాగే ఇప్పుడు షెఫాలజిస్ట్గా మీరు అంటే మీ ప్రయాణం అద్భుతంగా ఉంది. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన షెఫాలజిస్టులు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసిన షెఫాలజిస్టులు ఎవరైనా ఉన్నారు సార్? ప్రస్తుతానికైతే అట్లా ఏం లేరు. మామూలుగా షెఫాలజిస్ట్ లేరు, కానీ ఇప్పుడు మనం డేటాను వెరిఫై చేస్తున్నాం సార్. ఈ డేటా చూసినప్పుడు దారుణం కనబడుతూ ఉంటుంది. రోడ్లు బాగాలేవు, ఈ సమస్యలు ఉన్నాయి, పోయినసారి చెప్పాం ఈసారి చెప్పాం. కానీ మనకు పూర్వంలో దేశం కోసం ప్రాణాలు అర్పించి ఇంత కష్టపడి జీవితం మొత్తం పనంగా పెట్టి వాళ్ళు లాస్ట్లో ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు, ఇది ఎమోషనల్ కనెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళ రిఫ్లెక్షన్ ఇక్కడ లేదే అని బాధ వేస్తూ ఉంటుంది. వాళ్ళు ఎందుకైతే పోయారో, ఎందుకైతే కష్టపడ్డారో, మనం 10 రూపాయలు దానం చేయాలంటే 10 రకాలుగా ఆలోచిస్తాం. అటువంటిది కుటుంబంలో చీత్కారాలు అనుభవించి ఎన్నో రకాలుగా ఉండి వాళ్ళు ఒక లాఠీతో కొడతా ఉన్నా ఇంకా వందే మాత్రం ఎవడంటాడు సార్, వందే మాత్రం వాడికి ఎందుకు అవసరం? కానీ వాడి కోసం కాదు కదా, నెక్స్ట్ వచ్చి మనలాంటి జనరేషన్ వాళ్ళు ఇక్కడ ఊర్లలో ఇలాంటి సమస్యలు లేకుండా మన బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతారు, మన గవర్నమెంట్ వస్తుంది, అద్భుతంగా ఉంటుంది ఊహించుకుంటాడు. అలాంటి ఈ డేటా చూస్తున్నప్పుడు మా జీవితం ఇంకా ఇట్లాగే ఉంది కదరా అని చెప్పి బాధేస్తాం. అంటే వాళ్ళ భాగస్వామ్యం ఎందులో లేదని ఫీల్ అవుతున్నారు మీరు? అంటే ఎందులో లేదని అదే వెళ్ళే పద్ధతిలో గవర్నమెంట్స్ తీసుకునే పాలసీ, పొలిటికల్ సినారియో సింపుల్ కదా సార్, ఒక పాలసీ జీవితాలు మార్చేస్తుంది కదా. సో ఆ పాలసీ మేకింగ్ లో కావాల్సిన ఫ్రూట్స్ అది అందట్లేదని ఒక బాధ. పాలసీ మేకింగ్ చేయాలి అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వాల్సిందే కదా సార్, అంతే కదండి, పాలిటిక్స్ లో కావాల్సిందే. నేను పొలిటికల్ గా తీసుకున్న డెసిషన్ లో వాటికి వచ్చే రిజల్ట్స్ లో వాళ్ళు ఏదైతే కలగన్నారో ఆ రిజల్ట్స్ కనపడలేదని, అది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు ఆవేదన. 7 ఏళ్ళ నుంచి మీ ప్రయాణం మొదలు పెట్టారు ఒక షెఫాలజిస్ట్గా. ఈ రంగం ఎలా ఉంటుంది సార్? అంటే ఈ రంగంలోకి అంటే నేను చాలామంది చూస్తూ ఉంటాను, చాలామంది సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఇందులోకి వస్తూ ఉన్నారు. అంటే ఈ రంగంలోకి ఓన్లీ సాఫ్ట్వేర్ వాళ్ళే వస్తున్నారా, ఇంకా రకరకాల? అంత స్కోప్ లేదు సార్, యాక్చువల్లీ అందరికీ తక్కువే. ఇప్పుడు నేను అయిపోయాను కాదు, మామూలుగా దీంట్లో స్కోప్ చాలా. ఇప్పుడు ఏపీ వరకే చూసుకున్నాం సార్, 170 నియోజకవర్గాలు మహా అంటే మీకు ఉండేది, ప్లస్ టైమింగ్ చాలా తక్కువ. అంటే లోకల్గా చేసుకున్నాం, మళ్ళీ 5 years తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు మనది సెక్షన్ అంటే లైక్ సీజనల్ బిజినెస్, సీజనల్ గా ఉంటుంది, ఆన్ రెగ్యులర్ బేసిస్ ఉండదు. అంటే ఒక నియోజకవర్గం వరకు ఒక జిల్లా వరకే చేసుకున్నాను చెప్తున్నాను, మళ్ళీ 5 years ఏం చేస్తారు? సో అట్లా అని చెప్పి జనాలు అనుకున్నట్టు కోట్లు వచ్చేయడం అలాంటివి ఏమి ఉండదు. అది వేరే విషయం లేండి. మామూలుగా ఓవరాల్గా స్టేట్ వైడ్ కంట్రీ వైడ్ చేయగలనుకున్నారు, దాంతో మీకు వాళ్ళు ఇచ్చే డబ్బులతో ఖర్చులే పోతాయి.
సో మీరు ప్యాషనేట్గా ఏదో ఇట్లాంటి చేయాలనుకుని వచ్చిన వాళ్ళకి కొంచెం చాలా వరకు 99% ఈ ఫీల్డ్ అది మేబీ ఇంకా దానికంటే బెటర్ ఫీల్డ్తో ఆలోచించి రావచ్చు, కానీ ఇండివిజువల్గా ఏదో కొంచెం కన్ఫైన్ అవుదాం అనుకున్న మటుకు కష్టమే. అంటే ఈ ఎలక్షన్లో సెఫాలజిస్టులు ఎక్కువ మంది పెరిగిన వాతావరణం అయితే కనిపిస్తున్నట్టు ఉంది కదండి. అంటే ఎక్కువ మంది పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటుంది సార్. హోటళ్ళు కూడా ఉండేది మనకు అప్పుడు ఇక్కడ ఈ లైన్లో ఒక హోటలే ఉంది, ఇప్పుడు 4 హోటల్స్ ఉన్నాయని చెప్పి అందరూ ప్రజలేం పెద్ద అద్భుతంగా మారదు. ఇప్పుడు 4 హోటల్స్ వచ్చాయంటే ఈ 4 సంవత్సరాల్లో ఆ వీధిలో 4 రెట్లు పెరగలేదు. అదే మనుషులు ఉన్నారు, అదే కూడా అదే అపార్ట్మెంట్లో, హోటల్ మటుకు 4 వచ్చాయి. ఈజీ కదా పెట్టడం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అప్రోచ్ అయ్యి నేను సార్ ఎలా చేస్తారు ఏంటి అని అనవసరం, ఒక్కొక్కటి ఒక మెథడాలజీ రైట్ రాంగ పక్క పెడదాం. సో అలా సంవత్సరాలు పెరిగే కొద్దీ ఈజీ అవుతుంది, బట్ క్రీమీ లేయర్లో కొన్నే ఉంటాయి ఆబ్వియస్లీ. మీరు ఇప్పటి వరకు ఏ పార్టీకి సార్ వర్క్ చేశారు? అన్ని పార్టీలు వర్క్ చేస్తాం, టీడీపీ అందరికీ ఇండివిజువల్ గానే, పార్టీగా కాదు. ఎవరికైనా పార్టీ పరంగా ఏమైనా చేసిన సందర్భాలు చేయలేదు. ఏ పార్టీ వాళ్ళైనా మాకు చేయించండి ఇట్లా, అంటే ఆ పార్టీలో ఉండే ముఖ్య నాయకులు ఏదైనా అడుగుతున్నాను అనుకుంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్తుంటాం, కానీ ఆ పార్టీకి అసోసియేట్ ఏం చేయలేదు. ప్రశాంత్ కిషోర్ గారు అంటే అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చేశారు, తర్వాత బీహార్, ఇంకా రకరకాల బెంగాల్, వెస్ట్ బెంగాల్, ఇంకా రకరకాల ప్లేసులకు వెళ్ళారు కదా. అలాగే ఏమైనా మీకైనా ఆలోచనలు ఉన్నాయి? అది ఆబ్వియస్లీ చేస్తాం సార్. మామూలుగా చిన్న ఎమోషనల్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఒక స్టేట్కి మిగతా నెంబర్స్ అన్ని సేమ్ ప్యాటర్న్లో ఉంటాయి చేసే పద్ధతి. ఇప్పుడు మీరు తమిళ్లో ఇంటర్వ్యూ చేయాలంటే ఓన్లీ భాష డిఫరెన్స్ చెప్తే ఎలా అడగాలి, ఎలాంటి క్వశ్చన్ అడగాలి, ఎమోషన్ అన్ని ఒకటే ఉంటుంది. సో లాంగ్వేజ్ ఒకటే బ్యారియర్ కదా. సో అట్లాగా చిన్న ఇబ్బందులు ఉంటాయి, బట్ అక్కడ లోకల్ టీమ్ని మనం ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళతో వెళ్తే ఎక్కడైనా చేయొచ్చు ఇండియా మొత్తం మీద. భారతదేశం అనేది వసుదైక కుటుంబం అంటారు. అంటే డిఫరెంట్ పీపుల్, రకరకాల లాంగ్వేజ్ పీపుల్ ఉన్నా కూడా వాళ్ళ ఎమోషన్ అనేది కనెక్ట్ చేస్తూ ఉంటుంది భారతదేశాన్ని. సో అందుకే ముందుకు వెళ్ళగలుగుతుందని చాలాసార్లు చెప్తూ ఉంటారు కదండి. నేను దీన్ని అంటే మీకు పొలిటికల్ సినారియోలో అడుగుతున్నాను. భారతదేశంలో ఓటరు అంటే రకరకాల ప్రదేశాల్లో ఇందాకలు అన్నారు కదండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క ఓటరు రకరకాల సమస్యలు లేకపోతే రకరకాల ఆలోచనలు, రకరకాల డెవలప్మెంట్ కోరుకుంటూ ఉంటాడు ఇలాగని. కానీ వీళ్ళందరినీ కనెక్ట్ చేసే ఏదైనా అంశం ఏదైనా ఉందండి భారతదేశం పరంగా చూసుకోవాలంటే ఓటర్ని? భారతదేశమేనా? మరి అలాంటప్పుడు ఇండియా కూటమి గెలవడానికి అంటే కొంచెం పుంజుకోవడానికి అదే కారణం అంటే అనుకోవచ్చా? అట్లా ఉండదు సార్. ఇండియా I.N.D.I.A అది ఇండియా కాదు కదా. ఇండియా వేరు, ఇండియా అనే ఎమోషన్ వేరు. అది ఇండియా కూటమి రేపు పొద్దున్న గెలవచ్చు చూడవచ్చు, అట్లా కదా. ఇండియా పేరుని పెట్టుకున్నాను కానీ ఇండియా కూటమికి ఎక్కువ వేద్దామని, భారతీయ జనతా పార్టీలో భారతీయ ఎక్కువ ఉందని భారతీయ జనతా పార్టీకి వేయడం కానీ, జనసేనలో సేన ఉందని సేనకి వేద్దామని అట్లా ఉండదు. వేయాలనుకుంటే వేస్తారు, పేరు ఏదైనా సరే. సార్ ఇప్పుడు మీరు ఒక సెఫాలజిస్ట్గా రాజకీయాలు అన్నీ పరిశీలిస్తూ ఉంటారు కదా సార్, పరిశీలిస్తారు సార్? పరిశీలిస్తాం అందరినీ. సో మోదీ గారు మేనియా అంటే వాళ్ళు 400 సీట్లు అన్నారు. సో చాలా తక్కువ వచ్చాయి, 290+ ఏదో సంథింగ్ ఏదో వచ్చాయి. సో అలా కావడానికి కారణం ఏంటంటారు సార్? ఒక సెఫాలజిస్ట్గా మీ ఆలోచన ఏంటి, విశ్లేషణ ఏంటి? అదే ఆబ్వియస్గా థర్డ్ టర్మ్ కాబట్టి వ్యతిరేకత ఉంటుంది. అలాగే 2 times టర్న్ చేస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు పుంజుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం రకరకాల కాంబినేషన్ వచ్చాయి. ఆ సబ్జెక్ట్ మనం నేషనల్ వేరే టాపిక్ పెడదాం, బట్ ఓవరాల్గా జనరలైజ్ చెప్పాలంటే ఈ ప్రధానమైన అంశాలు ఏంటంటే, ఆబ్వియస్గా బీజేపీ ఉన్న కోర్ ఓటు బ్యాంకింగ్లో బీజేపీ పడేదంతా బీజేపీ ఓట్ బ్యాంకింగ్ కాదు. బీజేపీ కోర్ ఓటర్స్ ఉంటారు, అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ మటుకు రాకూడదు అనుకునే దానికి ఇమీడియట్గా కనపడే ఆల్టర్నేటివ్ ఉండేవాళ్ళు ఉంటారు. అలాగే ఇండివిజువల్గా ఎంపీ క్యాండిడేట్లు వాళ్ళు సొంతంగా తెచ్చుకునే ఓట్ బ్యాంకింగ్ 5% 10% ఉంటుంది. ఇలా మొత్తం మీద కాంబినేషన్, కానీ ఆ కాంబినేషన్ ట్యాక్స్ తగ్గుతూ ఉందన్నమాట. సార్ నా లాస్ట్ క్వశ్చన్, ఒక సెఫాలజిస్ట్గా మీరు ఆలోచిస్తూ ఉంటే 2029కి అంటే యాక్చువల్గా చంద్రబాబు గారు అంటే 75 ఏళ్ళు చాలా అంటే నవ యువకుడిలా పోరాడారు, చాలా గొప్పగా పోరాడారు. సో వ్యతిరేకులు కూడా ఆయన ఫైటింగ్ స్పిరిట్ని చాలా మెచ్చుకుంటూ ఉంటారు. సో 80 ఏళ్ళు వచ్చేస్తాయి ఆ టైంకి, అంటే నెక్స్ట్ ఎలక్షన్కి. సో ఆ సమయంలో ఒక యంగ్ బ్లడ్ అనేది అవసరం, ఒక యంగ్ లీడర్స్ అనేది అవసరం. ఇప్పుడున్న యంగ్ లీడర్స్లో పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు టీడీపీ, పవన్ కళ్యాణ్ గారు జనసేన. వీళ్ళిద్దరిలో ఎవరి భవిష్యత్తు బాగుండే అవకాశం ఉండొచ్చని ఒక సెఫాలజిస్ట్గా ఊహిస్తూ ఉన్నారు? ఊహాజనితమైన ప్రశ్న అదే సార్. అందుకే వాళ్ళ చేతిలో ఉంటుంది, కానీ ఇప్పటి నుంచి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇద్దరిలో ఎవరి భవిష్యత్తు బాగుంటుందంటే ప్రజలు అంటే ఇప్పుడు ఆల్రెడీ హీరో అన్నంత మాత్రం హీరో కనెక్షన్ ఎక్కువ ఉంటుందని, లేకపోతే రామారావు ఫ్యామిలీ నుంచి కాబట్టి లోకేష్ ఎదిగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది, అలా ఉంటుంది. ఈ రోజు డే 1 నుంచి మీరు అబ్జర్వ్ చేస్తారు. నౌ యూఆర్ గోయింగ్ టు ఎమ్మెల్యే. ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు యాజ్ ఎమ్మెల్యేగా. ఎందుకంటే అది రామారావు మనోడు కావచ్చు, లేకపోతే సీఎం కొడుకు కావచ్చు, లేకపోతే ఇతను హీరో కావచ్చు, ఎవరైనా కావచ్చు, పక్కన పెడితే ఇప్పటి నుంచి మీరు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఉంటుంది, ఎలా ఎమోషనల్గా జనాలు కనెక్ట్ చేసుకుంటారని బట్టి మీరు వాళ్ళని ఓడించి మీరు ముందుకు వెళ్ళడం అనేది ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. అంతేగాని మామూలుగా ఓవరాల్గా హైపోథెటికల్గా చెప్పలేదండి. వైసీపీ వాళ్ళు మళ్ళీ పుంజుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది సార్?
స్టిక్ అవ్వాలి. ఫస్ట్ లీడర్షిప్ ఫస్ట్ ధైర్యం ఇవ్వాలి. అయిపోయింది. మనకు 30% ఓట్ బ్యాంకింగ్ ఉంది. 130 మంది నిలబడ్డారు. ఓకే, మనకు ఇంకో 10-15% పెంచుకునేదానికి 20% పెంచుకునేదానికి ఆస్కారం ఉంది. పెంచుకోవడానికి ఏం చేయాలంటాను? అదే ఫస్ట్ ఇదే చెప్పాలి. నమ్మకం. ఓకే, నమ్మకం కలిగించాలి. ఓట్ బ్యాంకింగ్ ఉంది కదా. నమ్మకం కార్యకర్తల్లో కలిగించాలా, ప్రజల్లో కలిగించాలా?